స్కూల్కి లీవ్ ఇచ్చేద్దాం సార్. ఎందుకు? ఊరంతా ఒకటే గొడవలు సార్. ఏమైంది? నిన్న సహాయ మనుషులు శక్తి అండుకో కొడుకు బార్లో మందేసి గొడవ పడ్డారు సార్. వాడు సహాయం కులాన్ని నోటుకొచ్చినట్టు తిట్టాడు సార్. కోపట్ట సహాయం నీ చెల్లెలను రాత్రంతా నాతో ఉంచుకుని నా కులం పవర్ ఏంటో చూపిస్తానని సవాల్ చేశాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయారు సార్. ఎక్కడ ఏం వాగద్దు, నేను చూసుకుంటాను. సార్ సార్ ఆ గొడవలో అబ్బాయి నరికేశారు. జమదగ్ని కుల ఘర్షణలు అంట కదా? అవును సార్, 2 గ్రూపుల్ని కలెక్టర్ ఆఫీస్కి మాట్లాడడానికి రమ్మన్నారు. సార్ నర్సింహం, కాకినాడలో ఏదో గొడవలంట. సోరాయి తాగి గొడవ పడి నా కూతురు ఎత్తుకుపోయాయా సహాయం. కూతుర్ని సహాయం ఎత్తుపోయినందుకు వీళ్ళ అబ్బాయిని మీ వాళ్ళు ఎందుకు నరకాలి? ఇది మా పరువు సమస్య. 6 గంటల్లోగా మా పిల్ల ఇంటికి రాలేదో 27 మంది లైసెన్స్ తో తుపాకీలు పెట్టుకున్నాం. తీసి కాల్చేమో సముద్ర తీరంలో ఒక్కడి ప్రాణాలతో ఉండడు. అగ్ని ఏమైంది? ఓకే, ఈ 2 వర్గాల వాళ్ళు ప్రెస్టేజ్ కు పోవడం వల్ల 8 మంది పోలీసులు గాయపడి హాస్పిటల్ సీరియస్ గా ఉన్నారు. సార్, ఎస్పీ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నాం, తర్వాత మాట్లాడతాను సార్. నువ్వేం మాట్లాడక్కలేదు, లైన్ కట్ చేయకుండా ఫోన్ పాకెట్లో ఉంచు. చెప్పింది చెయ్యి. ఇక మీద ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సార్. అందరూ మీ ఇళ్లకెళ్ళి భోంచేసి పడుకొని రెస్ట్ తీసుకొని సాయంత్రంగా రండి. ఎంతమంది చచ్చారో శవాల్ని లెక్కెట్టొచ్చు. సార్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. ఏమంటున్నావు? డిఎస్పీగా ఛార్జ్ తీసుకుంటాను సార్. పోలీస్ ఇప్పుడేనా? అవును సార్, వేరే దాని దిస్ ద రైట్ టైం. పోస్ట్ ఆర్డర్ ఎస్పీ ఆఫీస్కి ఫ్యాక్స్ చేయండి. 6 గంటల్లోగా అమ్మాయిని రెస్క్యూ చేసి మీకు రిపోర్ట్ చేస్తాను. దాసు మణి తీసుకుని ఏరే వెళ్ళు. డానియల్, పీటర్, ప్రభు, చార్లెస్ సహాయం ఎవరో ఎక్కడ ఉన్నారు చూసి నాకు వెంటనే చెప్పు. ఓకే సార్. అలాగే Sir, I'm Narasimham, Deputy Superintendent of Police, specially appointed by the Home Minister for the communal clash. సార్, డీజీపీ ఆఫీస్ నుంచి పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. మరి ఇన్ని రోజులు ఆఫ్ డ్యూటీలో సర్వేలెన్స్ లో ఉన్నాను సార్. టేక్ చార్జ్. సార్, ఈ రోజు ఉదయం కలెక్టర్ ఆఫీస్ లో జరిగినట్టుగా ఇక్కడ వెంటనే ఇంకో మీటింగ్ అరేంజ్ చేయాలి సార్. క్యారీ ఆన్. ఫోర్స్ ఈ సమస్యను ఉద్రిక్తం చేసిన 2 వర్గాలకు చెందిన ముఖ్యమైన వాళ్ళు ఇక్కడికి రాగానే 3 గంటల సేపు ఊర్లో కర్ఫ్యూ విధించి వాళ్ళని ఇక్కడే బ్లాక్ చేయాలి. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ని జామర్ తో ఆఫ్ చేయాలి. కమ్యూనికేషన్ కట్ అయితేనే సగం గొడవలు తగ్గుతాయి. విన్సెంట్ సార్, తీర ప్రాంతాల ప్రజలకు సపోర్ట్ చేయడానికి సముద్రం నుంచి ఎవరు లోపలికి రాకూడదు. కోస్ట్ గార్డ్స్ అలర్ట్ చేయండి. ఒక బెటాలియన్ పోలీసుల్ని బోట్స్ తీసుకుని రౌండ్స్ కెలవనండి. వ్యాపారులకు సపోర్ట్ చేయడానికి వాళ్ళ బంధువులు సిటీలోకి రాకూడదు. సన్నవరం రోడ్డు, రాజమండ్రి రోడ్డు, పెద్దాపురం రోడ్డు, పిఠాపురం రోడ్డు అన్ని చెక్ పోస్టులు బ్లాక్ చేయండి. 6 గంటల వరకు ఎవరిని లోపలికి వదలకండి. టీమ్ ప్రొసీడ్. ఆ అమ్మాయిని ఇక్కడ చివరిగా చూసారట సార్. డాగ్ స్క్వాడ్ని పిలిపించండి. ఎస్పీ ఆఫీస్కి రమ్మని అందరినీ లాక్ చేసేసాం సార్. తీరం దగ్గర ఉన్నాను సార్. ఎన్ని బోట్లు చేపలు పట్టడానికి వెళ్ళాయో కనుక్కుని నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే అలాగే సార్. ఏమైనా చూసుకుందాం. హలో హలో సార్, 144 ఇంప్లిమెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ప్రజలందరికీ ఒక హెచ్చరిక. నగరంలో 144వ సెక్షన్ విధించబడినందువల్ల ఎవరు దాన్ని అతిక్రమించి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదుగా? ఓకే సార్. ఆయుధపాలెం కంట్రోల్ ఉంది సార్. ప్రభు, పీటర్, డానియల్ ముగ్గురే ఉన్నారు సార్. మిగతా 12 మంది ఫోన్ నంబర్లు కలెక్ట్ చేసుకుని నాకు SMS చేయి. మిగతా 12 మందిలో 7 మిస్సింగ్ సార్. 5 ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ తీయడం లేదు. ఫోన్ ఆన్ లో ఉంచుకుని తెలియని నెంబర్ తీయటంటే తెలిసిన నెంబర్లో తీస్తాడని అర్థం. మీరు ఇచ్చిన 5 సెల్ నెంబర్లు ప్రతాప్ నగర్ టవర్ రేంజ్ ఏరియాలో ఉన్నాయి సార్. సార్ ఇదే సార్ ప్రతాప్ నగర్ సెంటర్. అది రాజ్ హోటల్ సార్. అది రూబీ హోటల్ సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ హోటల్లో ఉంటారు?
సెల్ ఫోన్ సిగ్నల్ జామర్ ఆన్ చేసి సరౌండింగ్ లో ఉన్న సిగ్నల్స్ అన్ని కట్ చేయండి. యా, ల్యాండ్ లైన్ నుంచి వాళ్ళ నంబర్కి ఫోన్ చేయండి. ఎస్ సార్. లైన్ వెళ్ళటం లేదు సార్. ఎస్ సార్, మీరు ఈ రూమ్ చెక్ చేయండి. మీరు ఈ రూమ్ చెక్ చేయండి. 6 తాళాలు ఇచ్చారు, 6 ఇవ్వలేదు సార్. సార్, అన్ని రూమ్లు చెక్ చేసాం. సస్పెక్ట్స్ ఎవరు లేరు సార్. 6 కీస్ ఇవ్వలేదన్నారే, ఆ రికార్డ్ ఇవ్వండి. 416 ఎప్పుడు బుక్ అయింది? ఈ రోజు మార్నింగే సార్. ఆ రూమ్ బయట తాళం వేసింది సార్. ఏ లోపలుండే బయట తాళం వేయచ్చుగా. ఒక్కొక్కరు మీ సెల్ ఫోన్స్ లో ఒక్క కృష్ణ డైల్ చేసి ఉంచుకోండి. ఒకే టైంలో కాల్ చేయాలి. జామర్ ఆఫ్. అన్ని ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నాయండి. అమ్మాయిని ఎక్కడ దాచాడు చెప్పు. యానం దగ్గర దొంగల దీవులో దాచిపెట్టాడు సార్. అన్నా, ఓ బోట్ వస్తుందన్నా. ఏంటని ఏంట్రా? నువ్వు ఉన్న చోటు పోలీసులకు తెలిసిపోయింది. అమ్మాయిని వదిలేసి పారిపోతావరా? ఏమన్నారా? అన్నా, ఫోటో పోలీసులు ఉన్నారు, పారిపోండి అన్నా. రాయ్ పట్టుకుంటా. నువ్వు పారిపోమ్మా. అయ్యా, మా కుటుంబ గౌరవాన్ని కాపాడారు. మీ మేలు మర్చిపోలేమయ్యా. ఎంత భయపడిపోయావో తెలుసా? ఎందుకు సార్ ఎన్ని రోజులుగా ఎన్సీసీ మాస్టర్ గా ఉన్నారు? తప్పుదోవలో పెడుతున్న స్టూడెంట్స్ మీద నిఘా ఉంచడానికే పై అధికారులను ఇక్కడికి పంపించాను. స్టూడెంట్స్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసమే ఎన్సీసీ మాస్టర్ గా జాయిన్ అయ్యాను. ఈ అల్లర్ల కారణం 2 వర్గాల కులఘర్షణే కదా సార్? కాదు, 2 తాగుబోతుల నోటి దోల. గుడ్ మార్నింగ్. In the year 2013, our target will be 1 million. నర్సింహం ఇస్ బ్యాక్. 1 minute. What? ఆయన డిఎస్పీ అయ్యారు. Oh, really? What a good news. నేను క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి ట్రీట్ ఇస్తున్నాను. Carry on. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, కమ్ సూన్. Friends, బై. my son-in-law has become deputy superintendent of police. ఇక మీదట కావ్య కూరగాయలు కొనాలన్నా కూడా సైరన్ ఉన్న కార్లోనే వెళ్తుంది. ఏంటి? తమాషాకి. తమాషాకా? తమాషాకి. నమస్కారం సార్. సార్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతో గొడవ పడ్డారే, ఆ ఎస్ఐ కరీం తలుపు పక్కన తాడి చెట్లా నిలబడ్డారు సార్. ఆయన అలాగే అవుట్ గోయింగా లేక మన స్టేషన్కే ఇన్కమింగా సార్? జమదగ్ని, 10 పంది పిల్లలు దొరుకుతాయి, 10 కుక్క పిల్లలు దొరుకుతాయి, 8 గాడిద పిల్లలు కూడా దొరుకుతాయి. కానీ ఇటువంటి ఒక బైసన్ పిల్ల దొరకదయ్యా. ఇలాంటి వాళ్ళే చూసినామంటే చూసొస్తారు, కాల్చినామంటే కాల్చొస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు గానీ ఎవరు తప్పు చేసినా శిక్షించే నిజాయితీ గల ఆఫీసర్. రమ్మని చెప్పు. కరీం, సార్ పిలుస్తున్నారు. సార్, తప్పు చేసిన పోలీసులను అలాగే వదిలేశారు. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పకుండా స్కూల్ పిల్లల మీద నిఘా వేయడానికని ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు మీ ఐడియా ఏమిటి సార్? అది తెలుసో తెలియక అబ్జర్వేషన్ పూర్తి కావడానికి ముందే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. భాయ్ మనుషులు నన్ను క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మించడానికి ఇదొక్కటే దారి. కరీం, నాతో ఉండండి. కరీం భాయ్, పెదాలు అదురుతున్నాయి, కళ్ళు బెదురుతున్నాయి. ఫీల్ అవుతున్నారా?
ఇంతవరకు ఏ పై అధికారి నాకెంత మర్యాద ఇవ్వలేదు ఓ కానీ ఈయన మర్యాద ఇచ్చి అన్ని ప్లాన్లు నా ముందే చెప్తున్నాను. ఈయన కోసం నేను ఏవైనా చేస్తాను. సార్ నరసింహం ఇస్ ఎ పోలీస్ ఆఫీసర్. సార్ ఈ మీసంలో రోషం చూస్తుంటే సింహం వేటకు బయలుదేరినట్టుంది. ఊరుకోవయ్యా. ఏంటి ఏంటి గొడవ? కరిమేంటి? బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రేయ్ ఎవరా నువ్వు? బాయే మూడ్ బీచే మూడ్. రేయ్ దాసు, సార్ ఇప్పటికే డిక్కి డ్యామేజ్ అయింది సార్. ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణ్ ఎలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్స్కా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, వదిలేయండి. నువ్వు ఇంటికెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు. మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. రేయ్ సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు. ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్ ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేను ఏదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ బళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పు. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను, అది చెప్పేద్దామని వచ్చాను. గుడ్. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు, పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది, దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్ 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం డిఎస్పీ తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. అగ్ని. తగ్గితిని. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? తార డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. చిపా. కావ్యమ్మా!